మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో బృహస్పతి, తృతీయంలో కేతువు, అష్టమంలో చంద్రకుజులు, భాగ్యస్థిత రవి, బుధ, రాహు, శుక్రుడు సంచారం, దశమ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో అష్టమంలో చంద్రకుజులు, తృతీయంలో కేతువు, 9వ ఇంట్లో 4 గ్రహాల యొక్క కూటమి, చతుర్థ గ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి పనిలో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. డబ్బులు పెడితే ఆగిపోవటం, ఖర్చులు అత్యధికంగా అవ్వటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, ఫైనాన్షియల్ విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవటం, దైవిక బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే దైవ బలాన్ని పెంచుకున్నట్లయితే మిథున రాశి వారికి ఇటువంటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రుణ బాధలు కాస్త ఒత్తిడిని కలిగచేస్తాయి. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. ఇక దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రతిఫలంలో కొంత ఆలస్యం, అనిశ్చిత వాతావరణం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, 9వ ఇంట్లో 4 గ్రహాల ప్రభావం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఆవేదన, ఆలోచన, ఒత్తిడి, ఓవర్ థింకింగ్ వల్ల సమస్య, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ చంద్రకుజుల సంచారం వల్ల ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభ ఫలితాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక మిథున రాశి వారికి జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ వారంలో పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఉద్యోగం మార్పులు, బదిలీలు కోరుకునేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. షేర్ మార్కెట్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ ఫెడప్ అనేది జరగకుండా, ఇచ్చిన డబ్బులు కమిట్మెంట్స్లో ధనం ఆగిపోకుండా, తిరిగి వచ్చే డబ్బులు కొంత ఆలస్యమై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అందుకని వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో విజయాలు సాధించుకునే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు విద్యార్థులు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి అష్టమ చంద్రకుజుల సంచారం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. అలాగే నేటి రోజు మిథున రాశి వారు విశేషంగా పరమేశ్వరుడికి మహాన్యాస రుద్రాభిషేకాన్ని చేసుకోవటం ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు. పంచాక్షరి నామాన్ని జపం చేయండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటం, కందులు బెల్లాన్ని దానం చేయటం మిథున రాశి వారికి రుణబాధల నుంచి విముక్తి కలగటం, మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోయి అన్నింటా శుభప్రదమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.